తల్లికి వందనం పథకం లాంచ్ చేశారు కదా! పడినాయా మీకు? పడినాయండి. 39,000 పడినాయి. అంటే ముగ్గురు ముగ్గురు పిల్లలకి పడిపోయినాయా? ముగ్గురు పిల్లలకి పడినాయి. అనుకున్నారా అసలు ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పడుతుందని? లోకేష్ గారు ఆ హామీ ఇచ్చారు పడతాయి అని మేము చాలా గట్టిగా నమ్మకంతోనే ఉన్నాము. హ్మ్. పడినాయి 39,000 ముగ్గురు పిల్లలకి పడ్డాయి. ముందు ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలకు పడేవమ్మా? ఒక్కళ్ళకే పడినాయి. ఒక ఒక్కళ్ళకే బాబుకి పడినాయి. ఒక బాబుకి ఉమ్. ముగ్గురికి పడినాయి. అసలు చాలా మంది ట్రోల్ చేశారు కదమ్మా, చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తా అన్నాడు కానీ అది సాధ్యపడదు, ఇవ్వలేడు అని చెప్పి చాలా మంది అన్నారు. మరి అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏది వేస్తారని మేము నమ్మకంతోనే ఉన్నాము. లోకేష్ గారు ఇచ్చిన హామీ నెరవేరుస్తారని నమ్మకంతోనే ఉన్నాము. 39,000 మా ముగ్గురు పిల్లలకి పడినాయి. అంటే పిల్లలు ఏ ఇంట్లో కూడా పిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదు, చదువుకు నిమిత్తమయ్యి దానికి ప్రభుత్వం అంటూ మా వంతు సాయం చేస్తామని చెప్పేసి అయితే ఈ పథకం తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఒక పేదవాళ్ళకి ఈ పథకం ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏం చెప్తారు? పేదవారికి చాలా ఇప్పుడు మేము చదువుకున్నామండి. మా చదువులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇప్పుడు ఈ అమౌంట్ వల్ల పిల్లల్ని చదివించుకోవడానికి మాలో అనేది ప్రోత్సాహం అనేది ఇంకా ఆసక్తిగా ఉంది. పిల్లల్ని చదివించాలి. 39,000 వచ్చినాయి. దాని వల్ల కూడా మేము పిల్లలకి ఏమన్నా ఇంకా ఆర్థికంగా ఇంట్లో ఇబ్బందులు అనేవి లేకుండా ఉండటానికి ఉపయోగపడుతున్నాయి. చాలా సంతోషంగా ఉంది. కూటమిలో రాగానే తల్లికి వందనం అని ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాను. మీకు ఎంతమంది? మాకు ఇద్దరండి. ఇద్దరికి కూడా పడింది. చాలా హ్యాపీగా ఉందండి. మాకు ఏంటంటే ఇలా పడడం వల్ల కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ కి చాలా యూస్ఫుల్ అయింది. అండ్ నెక్స్ట్ టైం కూడా సార్ చంద్రబాబు నాయుడు గారు రావాలని మేము మరి కోరుకుంటున్నామండి. గతంలో ఒకరికే ఇచ్చేవారు, అందులోనే చాలా కట్ చేసి కొంత అమౌంట్లు ఇచ్చేవారు. అప్పుడు ఎట్లా ఉందమ్మా ఇప్పుడు? గతంలో ఇద్దరున్నా ముగ్గురున్నా కానీ ఒక్కరికే వచ్చేదండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా వస్తుంది. దానికోసం అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇది ప్రభుత్వానికి భారమైనా కూడా మాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చాలా బాగా చేశారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి.